వెల్కమ్ టు S6 టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు. రేవంత్ ముఠా హవా 9,300 ఎకరాల కుంభకోణం కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో జోహాన్స్బర్గ్ కు విమానంలో బయలుదేరారు. అక్కడ జరుగుతున్న G20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇఫ్తిఖాఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అందించారు. తెలంగాణలో భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 4 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ముఠా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూములు ఎక్కడున్నా రేవంత్ ముఠా అక్కడ వాలిపోతుంది. ఎంతో విలువైన భూములపై రేవంత్ కుటుంబ సభ్యులు కన్నుపడింది. బాలానగర్ పరిసరాల్లో సుమారు 93,000 ఎకరాల భూ కుంభకోణం జరుగుతోంది. బాలానగర్ కాటేదాన్ జీడిమెట్లతో తన వాళ్లకు రేవంత్ భూములు ఇచ్చారు. 4 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది. జవాన్లో ఉన్నప్పుడు కూడా ఆ భూమికి సంబంధించిన ఫైల్లే రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే
ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. మొన్న కొండా సురేఖ గారి ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా. మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది ఆ అమ్మాయి. మంచిరేవులలో ఒక భూమి ఉంది, ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది. అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే, ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూమిలోకి వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు. అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది. ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ, భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన, ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు? ఈ 9,292 ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజుల్లోనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ CS ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం SRO విలువ, SRO వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది. మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెం కళ్యాణ మండపంలో రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముమ్మిడివరంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ మన కార్యకర్తలకు మనం గౌరవం ఇవ్వలేకపోయామన్నారు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటారు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మంచి జరుగుతుందని, అలాంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్న జగన్మోహన్ రెడ్డి రాబోయే 2029లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ కూడా ఏది గ్రామాల్లో ఇవాళ ఆశించిన వాళ్ళకి కొన్ని పదవులు రాకపోవచ్చు, ఖచ్చితంగా ఎవరైనా ఆశించిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా కమిటీల్లో వేసుకోవడం జరుగుతుంది. సుమారు నియోజకవర్గంలో 7-8 వేల మందికి ఇవాళ ఈ కమిటీల్లో స్థానం మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముమ్మడివరం నియోజకవర్గంలో పొన్నాడు సతీష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమం మరి నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. నేటితో ముఖ్యంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ప్రజల యొక్క ఆస్తి మరి ప్రజలకే దక్కాలి అనేటువంటి నినాదంతో పార్టీలని, కులాలని, మతాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తుల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మరి సహాయ సహకారాలు అందించారు. విజయవంతంగా ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారు. వారందరినీ మరి పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. అలాగే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన మీద అచంచల విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కేవలం లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడు చేయడానికి ప్రజలకి అందించాల్సిన వైద్యాన్ని కూడా ఇవాళ తన తాబేదారులకు అమ్మేసేటువంటి కార్యక్రమం చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే కేవలం మెడికల్ కాలేజీలే కాదు, ఇవాళ ఈ దేశంలో 5 ఏదైతే మరి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ప్రజలు ఉద్యమిస్తే వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అటువంటి తరుణంలో ఇవాళ విశాఖ ఉక్కు
మరి మా అందరూ హక్కు అనేటువంటి విధంగా, ఆంధ్రుల యొక్క హక్కు అనే విధంగా ఉన్నటువంటి మా సెంటిమెంట్ను కూడా మరి కూటమి ప్రభుత్వంలో గౌరవించకుండా ఒకవైపున స్టీల్ ప్లాంట్లు అమ్మేసేటువంటి కార్యక్రమం, రెండో వైపున ఈ మెడికల్ కాలేజీలు అమ్మేసేటువంటి కార్యక్రమం, మూడో వైపున ఎవరైతే లులు మాల్స్ అనేటువంటి విధంగా కొంతమంది వ్యాపారస్తులకి మరి వారి దగ్గర లంచాలు తీసుకుని ఇవాళ మరి ప్రభుత్వం యొక్క విలువైనటువంటి స్థలాల్ని వారికి ఉప్పుకి బెల్లాలకి ఇచ్చేసేటువంటి కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తప్పనిసరిగా మరి ఈ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెళ్ళు వంచి, కూటమి ప్రభుత్వం యొక్క మెళ్ళు వంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకే దక్కే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఒకవేళ కాదని ఎవరైనా చేస్తే ఇచ్చిన మాట కట్టుబడి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతటి పెద్దవారున్నా ఆ యొక్క ప్రజల ఆస్తి దొంగిలించారని మేము భావిస్తున్నాం. కాబట్టి మళ్ళీ వారి దగ్గర తీసుకుని వాటిని మళ్ళీ ప్రజలకి పునరంకితం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ పేరు పేరును అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 2వ తేదీన నర్సింగల నారాయణ అనే వ్యక్తిని అప్పటి డీఎస్పీ చైతన్య ఒక పొలం గట్టు సమస్యకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు నారాయణపై 3rd డిగ్రీ ప్రయోగించారు. వారి దెబ్బలు తాళలేక నారాయణ స్పృహ కోల్పోయి మరణించాడు. ఈ ఘటనతో షాక్కు గురైన పోలీసులు గుట్టు చప్పులకు కాకుండా నారాయణ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి కొద్దిసేపు వైద్యం చేయిస్తున్నట్లు నాటకమాడారు. బంధువులకు సమాచారం అందడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఏమీ చేయలేక మృతదేహాన్ని తీసుకొని వారి సొంత గ్రామం సోమనపల్లికి వచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటనపై ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా మృతుని భార్య, కొడుకులను పోలీసులు బెదిరించి పెద్దపప్పూర్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ఘటనకు డీఎస్పీ చైతన్య, ఎస్ఐ మహమ్మద్ గౌస్లే కారణమని, లాకప్ డెత్ వల్ల చనిపోయాడని మృతుని బంధువులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణ లాకప్ డెత్ గురించి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా స్పీకర్ ఆదేశాలతో అనంతపురం జిల్లా ఎస్పీ ఈ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి ప్రత్యేక అధికారిగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావును నియమించారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరావు సోమనపల్లి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. తన భర్త మృతికి అప్పటి తాడిపత్రి డీఎస్పీ చైతన్య, పెద్దపప్పూర్ ఎస్ఐ మహమ్మద్ గౌస్లే కారణమని, వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భార్య వెంకటలక్ష్మి, కూతురు సుమిత్ర తెలిపారు. సమస్య ఉన్నాయి సార్, కానీ కొట్లాడుకునే పీకులాడుకునేది ఏం లేదు సార్. కానీ కుల్లాయప్ప అనే వ్యక్తి స్టేషన్ దగ్గరికి పోయి గౌసు సార్కి కంప్లైంట్ ఇస్తే మా నాన్న కూడా పిలిచి ఇద్దరిని ఎంక్వైరీ చేసి పంపించినాడు సార్. పంపిస్తే వీళ్ళు డిఎస్పీ సార్ వండుకొని గౌసు సార్ వాళ్ళు మాట్లాడుకొని కొండకాడ కాపలా పెట్టినాడు సార్. మా నాన్నకి ఎట్లా వస్తారో ఏమో అని చుట్టుపక్కలంతా కాపలా పెట్టి పిలుచుకొని పోయినాడు సార్. ఆటో చూస్తే స్టేషన్లో ఉంది, మనిషి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు సార్. మళ్ళీ గౌసు సారు మాకు డిఎస్పీ సార్ మీదే అనుమానం కొట్టి చంపినారని మాకు అనుమానం సార్. అంతే సార్. స్టేషన్లో ఉంది సార్. అప్పుడు సెల్లు గాని పని చేయలేదు సార్. సెల్లు గాని లేదు సార్ మాకు. ఇప్పుడు మా నాన్నది సెల్లు గాని ఇవ్వలేదు సార్. మాకు గౌసు సారు డిఎస్పీ సార్ చేసినారని చదువుతాను సార్. వాళ్ళ మీద డౌట్ సార్ మాకు చేసిన. అప్పుడు పట్టించుకున్నాం సార్, కానీ కేసు ఏం జరగలేదు, న్యాయం కూడా జరగలేదు సార్ మాకు. అంతే సుమిత్ర సార్. నాన్న సార్. మాకు డౌట్ అంతా వాళ్ళ మీదనే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయిన మాజీ ఎంఈఓ ముమ్మిడివరం విద్యా వర్గాలకు షాక్లోకి నెట్టే సంఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసగాళ్లు మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీ నుంచి ఏకంగా 34,60,000 రూపాయలు లూటీ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే పదవీ విరమణ చేసిన రమణశ్రీకి ఫోన్ చేసిన నేరగాళ్లు మీపై కేసు ఉంది, వెంటనే జరిమానా చెల్లించాలి అని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. నమ్మించేందుకు వివిధ నకిలీ వీడియో కాల్స్, అధికారుల పేర్లు, గుర్తింపులు చూపించడంతో భయంతో వారి అకౌంట్లకు బదిలీ చేసిన రమణశ్రీ తాను మోసపోయినట్లు గ్రహించిన వెంటనే రమణశ్రీ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేయగా కేసును ఎస్ఐ డి సాగర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నమస్కారం అండి. నిన్న మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఒక రిటైర్డ్ ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగి గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఒక కంప్లైంట్ రావటం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనే
అనే దాని మీద అతని వద్ద నుంచి దఫాలుగా 15 లక్షలు ఒకసారి, 9,80,000 ఒకసారి, 9,80,000 ఒకసారి, మొత్తంగా 34,60,000 రూపాయలు సైబర్ నేరగాళ్ళు చీట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ 420 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయటం అయింది. దీని మీద సిఐ గారు దర్యాప్తు అధికారిగా దర్యాప్తు చేస్తున్నారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో దీన్ని ఎలాగైనా సరే ఛేదిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాంటాక్ట్ నెంబర్లు 3 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. అవి రకరకాల మహారాష్ట్ర, తమిళనాడు, ఈ కర్ణాటక అటు పరిసర ప్రాంతాల్లో నెంబర్లుగా తేలింది. లొకేషన్ పెడితే స్విచ్ ఆఫ్ వచ్చినాయి. చేస్తామండి, చేసి దర్యాప్తు చేసి నేరగాళ్ళని ఎలాగైనా సరే అరెస్ట్ చేస్తామండి. ఫస్ట్ ఈ నేరం ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఈ రిటైర్డ్ ఎంఈఓ గారికి టెలిఫోన్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి ఫలానా నెంబరు మీరు వాడుతున్నారా అని చెప్పి అడిగారు. ఆ నెంబర్ నాది కాదని అని చెప్పారు. దీని మీద ఈ ఫోన్ నెంబర్ మీద మీ ఆధార్ కార్డుతో లింకప్ చేసి ఒక సీరియస్ క్రైమ్ నమోదైంది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని అన్నారు. తర్వాత వెరిఫై చేసి ఇది ఫాల్స్ అని చెప్పి, ఇది ఫాల్స్ అని తీసేయాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలన్నారు. దీనికి గాను ఒక నెంబర్ ఇచ్చారు. అతను కాంటాక్ట్ చేయండి అని అంటే అతను వేరే అతనితో కాంటాక్ట్ చేసి ఈ ఆధార్ నెంబర్ మీద ఇంకేమన్నా వేరే నేరాలు ఉన్నాయా అని చెప్పి పరిశీలిస్తే కెనరా బ్యాంక్ ఏటీఎం ఫ్రాడ్ ఒకటి ఉందని చెప్పారు. దాని మీద హౌస్ క్వారంటైన్ అయ్యి ఎవరికి చెప్పొద్దు, చాలా సీక్రెసీ, నేషనల్ సీక్రెసీ కింద మెయింటైన్ చేసి ఎవరికి చెప్పొద్దు అని చెప్పగా ఆయన ప్యానిక్ అయిపోయి ఇంకెవరికి చెప్పలేదు. యాక్చువల్గా వీళ్ళు 8వ తారీఖు కాల్ చేశారు. 10వ తారీఖు ఒక 15 లక్షలు, 12వ తారీఖు 9,80,000, మళ్ళీ 15వ తారీఖు 9,80,000. ఇలాగా 3 విడతలుగా 34 లక్షలు వాళ్ళకి సైబర్ నేరగాళ్ళు కాజేయటం జరిగింది. దాని మీద దర్యాప్తు చేసి ముమ్మిడివరం రిటైర్డ్ ఎంఈఓ గారండి. మొత్తంగా ఉండాలండి. అతను ఒక రిటైర్డ్ ఎంఈఓ గారండి, విశ్రాంతి ఉద్యోగి. ఈ సర్వీస్ అంతా చేసి పెన్షన్ డబ్బులు ఈ విధంగా సైబర్ నేరగాళ్ళకి పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి. డిజిటల్ అరెస్ట్ అనేది మీకు ఎవరన్నా వీడియో కాల్స్ కానీ ఫేక్గా ఫోన్ చేసి చెప్పినా సరే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. మీకు అలాంటి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మా పోలీస్ స్టేషన్కి రావాలండి. మీరు డిలే చేయటం వల్ల మీ విలువైన సంపద అనేది మీరు కోల్పోతూ ఉంటారు. వెంటనే మాకు ఇంటిమేట్ చేస్తే మనకి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1930 అని చెప్పి ఉంది. దానికి వెంటనే కాల్ చేసిన యెడల చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.